అసలు మీ దరేంటి? ఈ మధ్యాహ్నం మీ గురేంటి? డిగ్రీ మొదలెట్టావా? మధ్యలోనే ఊరేగించావా? చదువు మొదలుపెట్టావా? మధ్యలో ఎగ్గొట్టావా? పెళ్ళని మొదలెట్టావా? దానికి చెప్పండి, అప్ అండ్ డౌన్గా నడుస్తుందా? వస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు, పంపించేస్తున్నాడు, వస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు, పంపించేస్తున్నాడా? ఒకసారి ప్రభువుతో కూడా ప్రయత్నం చేసి చూడు. ట్రై విత్ యువర్ లార్డ్. ప్రభువుని ఎక్కించుకుని నీ హృదయంలోనికి తీసుకుని యేసయ్యను చేర్చుకొని మీరిద్దరూ కలిసి ఒకసారి ప్రయత్నించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నావా? వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నావా? వివాహ ప్రయత్నాల్లో ఉన్నావా? ఒకసారి ట్రై చేయి. వెంటనే అంట. స్తోత్రం. చదువమ్మా. వీళ్ళు చేరిపోయారు. ఎవరెవరు చేరిపోయారు? యేసయ్య శిష్యులు వెళ్ళిపోయారు అవతలకి. ఇంకా కొంతమంది వెనకున్నారంట. ఎవరి కోసం వెతుకుతున్నారు? యేసయ్య కొరకు. ఇంట్రెస్ట్గా వాక్యం వినండి. ఇటు ఎవరి కొరకు వెతుకుతున్నారు? యేసయ్య కొరకు వెతుకుతున్నారు. యేసయ్య 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 అని వెతుకుతున్నారు. కానీ యేసయ్య ఉన్నాడు అక్కడ అండి. వీడున్నాడు. ఇప్పుడు వీడు, రేయ్ నువ్వు ఇటరా, లోపలికి వెళ్ళి లోపల పిల్లి పిల్లని ఎత్తుక్కుని పట్టురా అని పంపించాను అనుకో, పిల్లి పిల్ల కొరకు ఓ వెతుకుతున్నాడు. దొరుకుద్దా పద్మ? ఏ అక్కడ లేదు కదరా, ఎట్లా దొరుకుతుంది? ఎక్కడ ఎతకాలి? పిల్లి పిల్లని ఎతకాలంటే ఉన్న చోట వెతకాలి. వాళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారు? యేసయ్యని లేని చోట ఎదుగుతున్నారు. చెప్పండి. అక్కడ లేడు యేసయ్య భౌతికంగా. అక్కడ వెతికారు, దొరకలా. నేను అనుకోవడం పొద్దున్నే వచ్చేసి ఉంటారు ప్రభువు కోసం. మరునాడు సముద్రపుటద్దరిని నిలచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప మరొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు. అక్కడెవడో తెలివైనోడు ఉన్నాడు. తెలివైనోడు ఉన్నాడా అందామా, నిద్రమోహవాడు అందామా? ఎవరన్నాలో నాకు తెలియట్లా. తెలివైనోడా కాదా? తెలివైనోడే ఒక రకంగా. ఏ రకంగా తెలివైనోడు? వాస్తవ సమాచారం ఇచ్చాడు. అంతేనా సునాయన? అయ్యా నిన్న ఒక చిన్న దోణి ఉంది ఇక్కడ, నిన్న సాయంకాలం ఆ దోణిలో శిష్యులు అద్దరికి వెళ్ళారు, మాత్రమే అద్దరికి వెళ్ళారు, నేను చూశాను అన్నాడు. తెలివైనోడా కాదా? ఏమాయ్ తెలివైనోడే. మాత్రమే వెళ్ళారు అంటే యేసు ప్రభు వెళ్ళలేదని చూచాడు, బాగానే సమాచారం చెప్పాడు. కానీ యేసయ్య అద్దరికి వెళ్ళిన సంగతి మాత్రం తెలియదు. కొంతమంది జ్ఞానులు ఉన్నారు లోకంలో. వాళ్ళకి జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళకు భూ సంబంధమైన జ్ఞానమే కానీ పరసంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, వాక్య సంబంధమైన జ్ఞానం, ప్రభువును గురించిన జ్ఞానం లేదు. శిష్యులు వెళ్ళిన సంగతి పట్టాడు, కానీ యేసయ్య వెళ్ళిన సంగతి తెలియలా. కాబట్టి వీళ్ళతో ఏం చెప్తున్నాడు? వెళ్ళారు, ఒక చిన్న దోణి ఉంది అక్కడ, నిన్న శిష్యులు వెళ్ళడం నేను చూసా అంటున్నాడు. ఎవరితో చెప్పరేంట్రా? ఏ జనసమూహముతో? ప్రొద్దుటే యేసయ్యను వెతకడానికి వచ్చిన జనసమూహముతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు ప్రభు కొరకు వెళితే ఎవరో ఒకళ్ళకి సమాధానం చెప్పరా? ఏమ్మా, ప్రభు కొరకు వెతుకుతున్నారా?